ఆయన ఒక ఆయన వచ్చి స్టేట్ పోలీస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆయన వచ్చి నాకు ఫోన్ చేస్తాడు, వాట్సాప్ కాల్ ఫోన్ చేసి, సార్ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆదోన్లో వాళ్ళందరూ కూడా చాలా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, మీరు సెక్యూరిటీ పెంచుకోవాలి, మీ మీద అటాక్ చేస్తారు, అది ఇది అని అంటాడు. నేను చెప్పిన ఆదోని డెవలప్ చేసేటప్పుడు నన్ను చంపేసినా పర్లేదు, చచ్చిపోతాను అని చెప్పాను. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే ముందు ఆలోచన చేసుకోవాలి. నాకు తెలియదు, ఎమ్మెల్యే ముందు మిమ్మల్ని ఓట్లు అడిగే ముందు ఆలోచన చేసుకోవాలి. నా మీద సెక్యూరిటీ ఇష్యూ వస్తుందని, నన్ను ఎవరు ఏమో చేసేస్తారని ఎమ్మెల్యే కాకముందు ఆలోచన చేస్తాను. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరందరూ నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎవడొచ్చి నన్ను ఏం చేసి నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఊరు అంత భయంకరంగా ఉంది. ఇది నమ్మల్ని నిజమే, నచ్చి నిజమే. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా నేరాలకు ఘోరాలకు అలవాటు పడి ఉన్నారో వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు నోటికాడ గుడ్డు తీస్తే నన్ను వదిలిపెట్టేస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ కూడా నన్ను చూసి సంతోషపడతారా? ఆలోచన చేయండి. అయినా కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఎవడి ఏమి చేసినా సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా మీద చేయబడి వాడు బతుకుతాడు, నేను బతికేస్తాను. నేను ఎవరినో కొట్టినా చేసినా, నా మీద హత్య చేసినా నేను బతికేస్తా. తర్వాత వాడి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి కదా. మా కేంద్ర పార్టీ ఊరుకుంటుందా? ఇవన్నీ ఆశామాషి వ్యవహారాలు కాదు, ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. ఈరోజు ఎవడికి బాధ ఉంది అంటే తప్పు చేసేవాడికి ఈ ఊర్లో బాధ ఉంది, సరైన వ్యాపారం చేసేవాడికి అసలు బాధే లేదు, వాడు సంతోషంగా ఉన్నాడు నాతో. నేను అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా మంచి వ్యాపారాన్ని చేయండి, పాజిటివ్ వ్యాపారాన్ని చేయండి, బ్రహ్మాండంగా ఎదగండి. ఇవన్నీ కూడా నేను ఫుల్ టైమర్, నేనేం పార్ట్ టైమర్ కాదు. రోజుకు ఒకసారి జనాలతో అట్లా కనబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పంచాయతీలు చేసే ఎమ్మెల్యే కాదు నేను రోజుకు 15 గంటలు పనిచేస్తా ఉన్నా. పొద్దున 8-9 గంటలకు బయటకు వస్తా ఉన్నా, మళ్ళీ ఇంటికి పోయేసరికి రాత్రి 11 గంటలు అవుతా ఉంది నాకు. ఇట్లాంటి పని చేసే ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసారా మీరు?